ఒళ్ళు ఇసుకుంటే ఓసారి ఓసారి ఇల్లు చిమ్ముతుంటే ఓసారి ఓసారి నీళ్ళు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, ఇవాళ మన వీడియో ఏంటంటే పుష్ప 2 మూవీల నుంచి పీలింగ్ సాంగ్లో పార్ట్ 5 గురించి అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. 4 పార్ట్స్ ఎవరైనా మిస్ అయ్యంటే తప్పకుండా అది ప్రాక్టీస్ చేసి ఇందులోకి రండి, ఎందుకంటే కంటిన్యూషన్ అనేది ఉంటుంది. దీని ముందు స్టెప్పులు ముందు పార్ట్లో ఉంటుంది కాబట్టి అది చేసిన తర్వాత వచ్చారో మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, అర్థమైంది కదా? మీకు ఇంకేదైనా వీడియోస్ కావాలంటే కూడా తప్పకుండా నాకు కామెంట్ చేయండి. ఖచ్చితంగా కొంచెం లేట్ అయినా కానీ మీకోసం అయితే అప్లోడ్ చేస్తాను. ఓకేనా, ఇంకా గేమ్ చేంజర్లో కూడా మన సబ్స్క్రైబర్లు అడిగారు రిమైనింగ్ స్టెప్స్ పెట్టమని, అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే ఖచ్చితంగా అయితే పెడతాను ఫ్రెండ్స్. ఓకేనా, మీ సైడ్ నుంచి నాకు ఈ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలి. మీ సపోర్ట్ అంటే వేరేం లేదు. ఒక లైక్, మన వీడియోకి ఒక లైక్ చేస్తే చాలు ఫ్రెండ్స్. ఓకేనా, మీరు చేస్తారని నమ్ముతున్నాను. ఓకేనా, ఇంకా ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దామా? వచ్చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇందులో ఫస్ట్ స్టెప్ చూడండి, మనం క్రాస్గా ఉండాలి. కానీ నేను ఇలా చూపిస్తాను, తర్వాత ముందుకు చేద్దాం, ఎందుకంటే లెగ్ మూమెంట్ ఇలా చేయడం కన్నా ఇలా బాగా కనిపిస్తుంది కాబట్టి మీకు అర్థం అవడం కోసం ఇలా తిరుగుతున్నాను. తర్వాత స్టెప్ నేర్చుకున్న తర్వాత ముందుకు చేస్తాను. ఇలా ఉంది కదా, చూడండి. ఈ లెగ్ ట్యాప్ 1 2 3, మళ్ళీ 1 2 3, 3 కౌంట్స్ వచ్చి 1 సెకండ్ హోల్డ్ అవుతుంది ఫ్రెండ్స్. 1 2 3 1 2 3 ఇక్కడ ట్యాప్ చేస్తున్నాం కదా, దీన్ని మనం ఏం చేయాలి? ముందుకు జంప్ చేస్తూ చేయాలి. ఇలా ఉంది కదా, జస్ట్ 1 2 3. మనం ఇట్లా లెగ్ లిఫ్ట్ చేసి ల్యాండ్ చేసుకుంది కొంచెం ముందుకు జంప్ చేయాలి, బ్యాక్ లెగ్ని. చూడండి, 1 2 3. ఓకేనా, 1 మోర్, ఇంకోసారి ట్రై చేద్దామా? రెడీ, స్టార్ట్. 1 2 3. ఇక్కడ 4 హిప్ రావాలి. మళ్ళీ సేమ్ 1 2 3 4. ఎవ్రీ 4కి హిప్ వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, మీకు సైడ్ వ్యూ అయితే అర్థమైంది కదా. ఇప్పుడు దీన్ని ఫ్రంట్కి చేద్దాం. ఇలా క్రాస్ తిరగాలి. రెడీ, స్టార్ట్. 1 2 3 4. 1 2 3 4. అది ఫస్ట్. ఇప్పుడు దీనికి హ్యాండ్ మూమెంట్ చూడండి. హ్యాండ్ ఫస్ట్ అవుట్కి 1 2 3 మాత్రం హెడ్ దగ్గర పెట్టాలి. ఫస్ట్ ఏం చేస్తాం? ఓపెన్ క్లోజ్, హెడ్ దగ్గర పెట్టి ఒకసారి హిప్ మూమెంట్. ఇప్పుడు క్లోజ్ 1 2 3 4. ఒకసారి ఏమో అవుట్ సైడ్ కావుతాం, ఒక సైడ్ ఇన్ సైడ్ కాపాలి. రెడీ, స్టార్ట్. 1 2 3 4. 1 2 3 4. ఇప్పుడు లెగ్తో పాటు చేసేద్దామా? రెడీ, పొజిషన్. మనం సింగిల్ చేసేటప్పుడు జస్ట్ బెల్ట్ క్యాచ్ లేదా పాకెట్లో పెట్టుకొని చేయొచ్చు. అక్కడ హీరోయిన్ ఉంటుంది కాబట్టి ఇలా పట్టుకుంటారు. సింగిల్గా సోలో చేసేవాళ్ళు జస్ట్ పాకెట్లో లేదా ఇలా బెల్ట్ క్యాచ్ చేయండి. రెడీ ఫ్రెండ్స్, రెడీ, పొజిషన్, స్టార్ట్. 1 2 3. ఇంకొకసారి ట్రై చేద్దాం, కన్ఫ్యూజ్ అయ్యాము. రెడీ, స్టార్ట్. 1 2 3 4. 1 2 3 4. ఇంతే ఫ్రెండ్స్. ఇప్పుడు దీని తర్వాత ఇక్కడ ఇలా టర్న్ అయిపోవాలి. టర్న్ అయ్యి అక్కడైతే హీరోయిన్ పట్టుకుంటారు కాబట్టి మనం సోలో చేసి జస్ట్ బెండ్ అయ్యి జస్ట్ ఇక్కడ బెల్ట్ ఇటు పట్టుకుంటే హిప్ కొట్టే కనిపించదు కాబట్టి హ్యాండ్ వదిలేద్దాం. రైట్ హ్యాండ్. లెఫ్ట్ హ్యాండ్ మాత్రం ఇలా హ్యాండ్ ఇలా హెయిర్ని ఇలా అంటూ మనం హెయిర్ని ఇలా అనుకుంటాం కదా నార్మల్గా, అలానే విత్ హిప్ మూమెంట్ ఇస్తూ 4 కౌంట్స్. రెడీ, 1 2 3 4. 4 తర్వాత ఇలా వచ్చేసి 2 కటింగ్స్ 1 2 3. ఫస్ట్ లెఫ్ట్ రైట్కి మాత్రం సింగిల్ కౌంట్లో వచ్చేయాలి. 1 2 3. ఇది ఫ్రెండ్స్. ఇప్పుడు మొత్తం స్టెప్ మొత్తం కంటిన్యూ చేద్దామా? రెడీ, బెల్ట్ క్యాచ్. రెడీ, 1 2 3 స్టార్ట్. 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8. ఇది ఫ్రెండ్స్. నేను ఇది ఆల్రెడీ ఫస్ట్ పార్ట్లో పెట్టాను ఫ్రెండ్స్, ఈ స్టెప్ కాదు. ఇప్పుడు చెప్పబోయే స్టెప్ మొత్తం 8 స్టెప్స్ వస్తే 4 స్టెప్స్ నేను పార్ట్ 1లో పెట్టేస్తాను. ఇంకొక 4 స్టెప్స్ ఇప్పుడు కంటిన్యూ చేస్తాను. ఓకేనా, ఇప్పుడు చూడండి, కొంచెం సైడ్కి ఉండాలి. హాఫ్ సిట్టింగ్, ముందుకి 2 జంపింగ్స్ 1 2 3 4. రెడీ, లేయకూడదు, ఇదే హాఫ్ సిట్టింగ్లోనే 1 2 3 4. రొటేట్, ఒక్కొక్కసారికి ఒక్కొక్క రౌండ్ 1 2 3 4. 4 జంపింగ్ కదా, ముందరికి 2 వెనక్కి 2 వస్తున్నాం కదా. హ్యాండ్ మూమెంట్ అయితే ఒకటే, ముందుకు వెళ్ళేటప్పుడు ముందుకి, వెనక్కి వచ్చేటప్పుడు వెనక్కి కాదు, అన్నిసార్లు ముందుకే. రెడీ, 1 2 3 4. ఇప్పుడు చేద్దామా? రెడీ, పొజిషన్ 1 2 3 4. ఫ్రెండ్స్, 4 తర్వాత ఆల్రెడీ రైట్ లెగ్ ఓపెన్లో ఉంది, ఆ రైట్ లెగ్నే అక్కడే ట్యాప్ చేసి 5 6 7 8 ఆల్రెడీ ఇట్లా ఉంటాము. మీకు ముందు వ్యూ కనిపించడానికి, అంటే లెగ్స్ బాగా అర్థం అవడానికి ఇలా తిరిగాను. ఆల్రెడీ ఉంది కదా, ఇక్కడే కొంచెం 2 3 4. అది హ్యాండ్ మూమెంట్. జస్ట్ ఇలా పెట్టుకొని 1 2 3 4. రెడీ, 1 2 3 4. ఇక్కడ నుంచి ఇలా తీసుకొని
పొడిచినట్టు, ఇలా తీసుకొని ఇలా పొడిచినట్టు. అది లెగ్ మూమెంట్తో పాటు చేద్దాం. ఆల్రెడీ ఇట్టు ఉంటాం. రెడీ? 1 2 3 4. అది ఇలా చేయాలి. రెడీ? పొజిషన్ 1 2 3 4. ఏది ఇప్పుడు ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ రెండు కంటిన్యూ చేసేద్దామా? రెడీ ఫ్రెండ్స్, స్టార్ట్. 1 2 3 4 5 6 7 8. 8 తర్వాత సేమ్ లెగ్ మూమెంట్ ఇదే. 1 2 3 4. ఓకే, ఇలా ఉన్నాము ఆల్రెడీ. క్లోజ్లో 1 2 3 4. ఇక్కడ హ్యాండ్ వచ్చి చూడండి 1 2 3 4. హ్యాండ్ పై నుంచి రైట్ హ్యాండ్ పైన లెఫ్ట్ హ్యాండ్ కింద ఇలా సర్కిల్ లాగా వచ్చి ఇటు ఒకసారి, మళ్ళీ ఇట్లా సర్కిల్ లాగా వచ్చి ఇలా. రెడీ? స్టార్ట్. 1 2 3 4. అది లెగ్తో 1 2 3 4. రెడీ? 1 2 3 4. తర్వాత ఇలా లెఫ్ట్ హ్యాండ్తో కాలర్ ఇలా అంటూ లెగ్ చూడండి జర్కింగ్ 5 6 7 8. ఒక్కొక్కసారి ఓపెన్ 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 అలా లాంగ్ 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 వెళ్ళాలి. రెడీ? విత్ షేక్ చేస్తూ కాలర్ని 5 6 7 8. ఇప్పుడు స్టెప్ మొత్తం చేసేద్దామా? మీకు క్లారిటీ వచ్చింది కదా? రెడీ ఫ్రెండ్స్? రెడీ? హాఫ్ సిట్టింగ్. రెడీ? స్టార్ట్. 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8. ఓకేనా ఫ్రెండ్స్? స్టెప్స్ అర్థం కాకపోతే మళ్ళీ కూడా ప్రాక్టీస్ చేయండి. చేసిన వెంటనే ఏది మనకు వచ్చేది. ఓకేనా? మీకు రావట్లేదు అనేసి మీరు వదిలేసి మీరు డిసప్పాయింట్ అయిపోయి కాన్ఫిడెంట్ లెవెల్ కోల్పోవద్దు. ఖచ్చితంగా 5 6 టైమ్స్, కొందరికి 10 టైమ్స్ చేస్తే వస్తుంది. అంటే మీకు ఎక్స్పీరియన్స్ లేదు కదా, అందుకని కొందరికి త్వరగా వచ్చేస్తుంది, కొందరికి లేట్గా వస్తుంది, కానీ వచ్చేది మాత్రం పక్కా. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.